తప్పు చేస్తే కార్మిక సంఘాలు ఎందుకు వెనకేసుకురావాలి? గుంటూరు జిల్లాలో కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు క కండక్టర్ల సస్పెన్షన్‌ని వ్యతిరేకిస్తున్నాయి. తప్పుడు పనుల మీద సస్పెన్షన్ చేస్తే ఖచ్చితంగా తప్పే. కానీ ఏంటి ఆళ్ళు చేసిందంటే, ఇప్పుడు అదేది మన ఉచిత బస్సు పథకం ఉంది గదా! పల్లె వెలుగు. పల్లె వెలుగులో ఎక్కిన మహిళలకి ఆధార్ కార్డ్ తీసుకొని వాళ్ళకి టికెట్ జీరో టికెట్ ఇచ్చేయాలి. అందులో మగవాళ్ళ, ఆడవాళ్ళ అనేది డిసైడ్ చేసే బాధ్యత కండక్టర్‌కిచ్చారు. ఆధార్ ఉంటే చాలు టికెట్ ఇచ్చేయొచ్చనేది అతనికి పెట్టారు. మన కండక్టర్ గారు ఎన్ని టికెట్లు తీస్తే అన్ని ఆడవాళ్ళకే ఇస్తాడు జీరో టికెట్లు. మిగతాది మగవాళ్ళకి డబ్బులిచ్చి తీసుకుంటాడని ఆర్టీసీ నమ్మింది. కానీ క్రమంగా మగవాళ్ళకి కూడా ఆధార్ కార్డులు తీసుకొని వీళ్ళు ఇట్లాంటి జీరో టికెట్లు కొడుతున్నారు అని తెలిసి చెక్ చేస్తే కొంతమంది కండక్టర్లు తేలింది. 7గురో, 8 మందో. వాళ్ళు మగవాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని టికెట్లు కొట్టారు. ఇది జీరో టికెట్లు కొట్టారు. దాని మీద సస్పెన్షన్ వేటు వేస్తే అట్లెట్లా సస్పెండ్ చేస్తారంటూ ఆందోళనకు దిగుతున్నాయి కార్మిక సంఘాలు. ఇది విచిత్రమైనటువంటి తప్పు చేసినప్పుడు శిక్షించకుండా ఎట్టుండాలి? చర్య తీసుకోకపోతే ఆ తప్పు పునరావృతం చేయరా, కంటిన్యూగా చేయరా? ఇప్పుడు ఏదో తెలియక జరిగింది అనుకోవడానికి కాదే. ఆధార్ కార్డు ఇచ్చిన మగాడు తెలియదా? ఆధార్ కార్డు అన్నటువంటిది ఇచ్చినటువంటి దాంట్లో మీద ఫోటో చూడరా? వాస్తవంగా ఇటీవల డిపోల్లో కండక్టర్ల వరుస సస్పెన్షన్లతో జిల్లాలోని ఆర్టీసీలో రగడ నెలకొంది. స్త్రీశక్తి పథకంతో రద్దీ నేపథ్యంలో మగవారికి జీరో టికెట్ జారీ చేయడంతో కండక్టర్ల మీద వరుసగా సస్పెన్షన్లు వేడిపడుతోంది. దీని మీద ఆర్టీసీలోని పలు ఉద్యోగ సంఘాల నాయకులు బగ్గుమంటున్నారట. ఇది జ్యోతి రాసుకొచ్చింది. ఇటువంటి వ్యవహారంలో పల్నాడు, బాపట్లతో పాటు ఇతర జిల్లాల్లో లేని సస్పెన్షన్లు ఇక్కడ అమలు చేయడం మీద వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. దీని మీద కొన్ని రోజులుగా నిరసనలు తెలిపిన సంఘాల నాయకులు డీపీటీఓకి విజ్ఞాపన పత్రాలు కూడా అందించారట. త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారట. మగ ప్రయాణికులకు ఉచిత టికెట్లు ఇవ్వడంతో గుంటూరు 1 డిపోలో 2, తెనాలి డిపోలో 2, అత్యధికంగా గుంటూరు 2 డిపోలో 4 కండక్టర్లు సస్పెండ్ చేస్తూ డిపో మేనేజర్లు ఆదేశాలు ఇచ్చారు. విధి నిర్వహణలో కండక్టర్లు పొరపాటుగా వ్యవహరించినా సస్పెన్షన్ చేయడం మీద ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అందులో పొరపాటు ఏంటి నాకు అర్థం కాల. మగాడి ఆధార్ కార్డు ఏంటో తెలీదా? దాంట్లో పొరపాటు పడేది ఏంది? కావాలని చేశారు, అది ఎవడు పట్టించుకోడు కదా అని. ఇప్పుడు దొరికింది. ఇట్లాంటిది పునరావృతం కాకుండా చూసుకోవాలి కానీ దాంట్లో నాటకాలు ఎందుకు?